ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఇచ్చిన రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు, మేమేం తక్కువ అంటూ హీరోయిన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ విషయంపైనే తాజాగా సమంత కూడా ఓపెన్ అయ్యారు. మరి ఈ టాపిక్ పై శామ్ మనసులో ఏముందో చూద్దామా? రెమ్యునరేషన్స్ అనేది ఇండస్ట్రీలో ఒక నెవర్ ఎండింగ్ టాపిక్. దీని గురించి గంటలు కాదు, ఏకంగా రోజుల తరబడి డిస్కస్ చేసినా ఇంకా కొంచెం మిగిలిపోయే ఉంటుంది. తాజాగా సమంత కూడా ఈ విషయంపై మాట్లాడారు. హీరోయిన్స్ కిచ్చే పారితోషికం విషయంలో డిఫరెన్సెస్ పై ఓపెన్ అయ్యారు శామ్. ఇన్నాళ్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలోనే ఉన్నారు సమంత, కానీ ఇప్పుడు ఇచ్చే స్థాయికొచ్చేశారు. అంటే నిర్మాతగా మారారన్నమాట. ఈ మధ్య ట్రాలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు శామ్. ఇందులో తొలి ప్రాజెక్ట్ గా శుభం అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. ఈ సందర్భంగానే రెమ్యునరేషన్స్ పై మాట్లాడారు. సినిమాలో హీరోయిన్ ఒకేలా కష్టపడుతున్నప్పుడు రెమ్యునరేషన్ లో ఈ తేడాలేంటని ప్రశ్నించారు సమంత. అందుకే తను నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఒకేలాగా పారితోషికమిస్తున్నట్లుగా తెలిపారు సమంత. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తాను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారని, హీరోయిన్లిద్దరూ ఒకేలా కష్టపడతారని, కానీ ఇచ్చే రెమ్యునరేషన్ లో మాత్రం తేడా చాలా ఉంటుంది అంటున్నారు శామ్. హీరోయిన్లకి ఒకే రెమ్యునరేషన్ ఇవ్వాలనే వాదన గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ లాంటి హీరోయిన్లు కూడా తెరపైకి తీసుకొచ్చారు. హీరో మార్కెట్ తో సినిమాలు నడుస్తున్నప్పుడు హీరోయిన్ కి కూడా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఆశించడం కరెక్ట్ కాదనే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ టాపిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.